ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎవరైనా తండ్రి ఏం ఆలోచిస్తాడు? కొడుకు సేఫ్టీ ఆలోచిస్తాడు. ఆయన కొడుకు సేఫ్టీ ఆలోచిస్తాడు. ఆయన కుప్పం సేఫ్ కాన్స్టిట్యున్సీ ఆయన సేఫ్ కాన్స్టిట్యున్సీ పెట్టుకుని ఎంపీ కదా, మరి కొడుకునేమో ఇలా పంపిస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, లోకేష్ గారు పోటీ చేస్తారా, చంద్రబాబు గారు పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేసినా కూడా తప్పనిసరిగా భీముల బరిలో ఉంటాం, తప్పనిసరిగా విజయం సాధిస్తామని నమ్మకం ఉంది. నేను ఒక్కడే కాదండి, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ ఆయన అయోమయానికి గురై మనల్ని అయోమయానికి గురి చేస్తారు ప్రజలందరినీ కూడా. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ తిట్టారు. 2019లో కాంగ్రెస్తో రోజు శాలువాలు కప్పుతూ బీజేపీ తిడుతున్నారు. రేపు పొద్దున ఏం చేస్తారో ఆయనకే తెలియదు. కాబట్టి మరి ఒక మొట్టమొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కావచ్చు, విభజన అంశాలు కావచ్చు, ఒక నిబద్ధతతో పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మళ్ళీ రాష్ట్రానికి మంచి జరుగుద్ది. మరి ఆయన ఎంపీలతో కూడా రాజీనామా చేయించాడు. అలాంటి వ్యక్తి అయితేనే, ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశం ఉంటుందని ప్రజలంతా కూడా మార్పులు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు ఆయన అయోమయానికి గురై ఏం చేయాలో తెలియక ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఆయన తప్పనిసరిగా నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి పిల్లలు కానీ, ఆ స్థాయి వ్యక్తులు పొడి చేద్దాం అనుకుంటే ఏదో ఒక శ్రీకాకుళం లాంటి మారుమూల జిల్లాలో నియోజకవర్గాన్ని ఎంచుకుని ఆ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అలా కాకుండా తిరుపతి అయిపోయింది అంటే వాళ్ళు ఒక సెంటర్లో ఒకళ్ళు పెట్టుకున్నారు, మీకు తెలిసి ఎవరు పెట్టుకున్నారు. అమరావతి అయిపోయింది, ఏలూరు అయిపోయింది, రాజమండ్రి అయిపోయింది, కాకినాడ అయిపోయింది. ఇప్పుడు విశాఖపట్నం కూడా వాళ్ళ చేతుల్లో ఉంటే మొత్తం రాష్ట్రంలో ప్రజలంతా కూడా మిగిలిన వాళ్ళందరూ బానిసల్లో చూడవచ్చు. అంటే ఒక రాచరికం పరిపాలన అనుకుంటారు వాళ్ళు. ప్రజాస్వామ్యం అది వీలు కాదండి. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు కూడా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. ఈ రోజున ఒక వర్గానికే మేలు జరుగుతుందంటే ప్రజలు భావనలోకి వచ్చారు. ఏదో ప్రజలకి, ఏదో పేద ప్రజలకి ఈ పప్పు బెల్లాలు ఇచ్చి పెన్షన్ 2000 చేసామని, పసుపు కుంకుమ ఇచ్చామని, లేదా ఇల్లు ఇచ్చామని అంటే ఎలక్షన్ ముందే, ఎలక్షన్ 5 సంవత్సరాలు గుర్తురాలు ఎవరు. ఇవన్నీ కప్పించుకోవడానికి కేంద్రం మీద పోరాటం, ఇవన్నీ కప్పించుకోవడానికి కేంద్రం మీద పోరాటం. కేంద్రం మీద మళ్ళీ పోరాటం చేసింది ఎవరు ఉన్నాడు ఇక్కడ? ఎంపీ రవీంద్రబాబు, బడుగు బలహీన వర్గాలు, మళ్ళీ మేమే పోరాటం చేశాం. అంటే పోరాటాలు ఒకళ్ళకి, ఫలితాలు ఒకళ్ళకి. ఈ రకంగా ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైంది. తప్పనిసరిగా ఇంకా వాళ్ళకి ఏ చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 100%. నేను ఏమంటే చంద్రబాబు గారు పోటీ చేయమని చెప్తున్నాను కదా. చంద్రబాబు గారు పోటీ చేస్తే బాగుంటుంది. ఆయన ఎందుకంటే ఐటీ అంటాడు, నేను విశాఖపట్నం డెవలప్ చేస్తానని చెప్తున్నాను. దాడి వీరభద్రం గారు జాయిన్ అయ్యారు. ఇక్కడైతే 17వ తారీఖున అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి కొనసాగ రామకృష్ణ టీడీపీలో జాయిన్ అవుతున్నాను. సరే, అంటే మీ నియోజకవర్గం, మీ పార్లమెంట్ నియోజకవర్గం నెక్స్ట్ ఫైట్ ఉండే అవకాశం ఏమీ లేదు, క్లియర్గా ఉంది. నేను నా పార్లమెంట్ కాదు, నా అసెంబ్లీ గారు చెప్పేది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు నిర్ణయం తీసుకున్నారండి. ప్రజలు ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది వాళ్ళు రాసుకోవచ్చు, మీడియా చేతిలో ఉంది కదా అని. మా సర్వేలు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, 80%